So hello everyone. So today we are going to discuss about simple future. So in a future tense, the first topic is simple future and related to present tense and past tense. All four types of tenses I have uploaded in our YouTube channel. So today we are going to discuss about simple future. So firstly, let us see what is simple future. So దాని యొక్క డెఫినేషన్ ఏంటిదో చూద్దాం. In general speaking, there is hardly any difference between shall and will. సో షెల్ మరియు విల్ని చూసినట్టయితే దానిలో ఎలాంటి డిఫరెన్స్ అనేది కనిపించదు, అంటే జనరల్ స్పీకింగ్లో, నార్మల్గా స్పోకెన్ లాంగ్వేజ్లో. బట్ నార్మల్లీ విల్ ఈజ్ యూజ్డ్ విత్ ఆల్. సో నవడేస్ what we are doing, so in a spoken language we are using will as the auxiliary or helping verb for all the pronouns, either singular or plural nouns, right, or singular or plural pronouns. We are using will in a spoken language. Now let us use this rule in various forms of sentences. అంటే ఈ రూల్ని మనం వేరియస్ ఫామ్స్లో చూద్దాం. అంటే ఎలా వాడుతాము, విల్ ఎప్పుడు వాడాలి, షెల్ అనేది ఎప్పుడు వాడాలి అనేది మనం చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. అసెటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్, వర్బ్ ఫస్ట్ ఫామ్ అంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్, రైట్ లెటర్. సో షీతో ఏమొచ్చింది ఇక్కడ మనకి విల్ వచ్చింది. సో బట్ ఇక్కడ షెల్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే దేంతో వాడతాం అంటే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్తో వాడతాం. ఐ మరియు వీతో షెల్ అనేది వాడడం జరుగుతుంది. సో జస్ట్ నౌ వి స్పోక్ విల్ ఈజ్ యూజ్డ్ విత్ ఆల్, అంటే విల్ అనేది స్పోకెన్ లాంగ్వేజ్లో కామన్గా అన్నిటితో వాడతాం. బట్ గ్రామటికల్గా అంటే స్ట్రక్చర్ రిటర్న్ ఫామ్లో చూసినట్టయితే ఐ మరియు వి అనేది ఏ ఫామ్ ఆక్సిలరీ ఫామ్ని తీసుకుంటుంది అంటే షెల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఐ మరియు వికి విల్ అనేది వాడితే దట్ ఈజ్ రాంగ్, రైట్. సో నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ విల్ అండ్ ఆర్ షెల్ నాట్, మనం నాట్ యాడ్ చేయడం వల్ల సెంటెన్స్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇంట్రాగేటివ్ అగైన్ సింపుల్ ఆక్సిలరీ వర్బ్ని మనం రైట్ ఆర్ హెల్పింగ్ వర్బ్ని ఫ్రంట్ పెట్టడం ద్వారా రైట్ ఇన్వర్షన్ చేయడం వల్ల అది ఇంట్రాగేటివ్గా మారుతుంది. ఇంట్రాగేటివ్ నెగిటివ్లో అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ తర్వాత నాట్ యాడ్ చేయడం వల్ల అది ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్, so you can have a look at these all the structures. Now we will see the rules. When do we use the simple future? So this form is derived by the addition of shall or will to the verb base. The shall and will are often used indiscriminately. The strict rule is that simple futurity, colorless future, is indicated by shall in the first person and by will in the second and third persons. సో కలర్లెస్ ఫ్యూచర్ అంటే ఏంటి అంటే ఇక్కడ సాధారణ సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన సాధారణ పరిస్థితులను తెలపడానికి మన ఫస్ట్ పర్సన్లో ఏం చేస్తాం, షెల్ అనేది వాడడం జరుగుతుంది. అంటే ఐ మరియు వి అనేది ఫస్ట్ పర్సన్. సో దీనికి షెల్ అని వాడామనుకోండి, దాన్ని ఏంటి అన్నట్టు ఆ సెంటెన్స్ అనేది సాధారణంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామని అదని అర్థం. మరి సాధారణంగా కాకుండా ఇంకెలా ఉంటుంది అంటే మనం దాన్ని కూడా ఆ రూల్స్ కూడా తెలుస్తాయి, మనం నెక్స్ట్ స్లైడ్లో చూడొచ్చు, రైట్. అండ్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి మనం ఏం వాడాల్సి ఉంటుంది అంటే విల్ అనేది వాడాల్సి ఉంటుంది సెకండ్ మరియు థర్డ్ పర్సన్కి. సో వి షల్ సీ ద ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్, ఐ షల్ డిక్టేట్ ద ప్యాసేజ్ టు యూ. ఐ తర్వాత ఏమొచ్చింది ఇక్కడ మనకి షెల్ వచ్చింది. ఐ షల్ డిక్టేట్ ద ప్యాసేజ్ టు యూ, నేను ప్యాసేజ్ని డిక్టేట్ చేస్తాను, రైట్. సో ఇక్కడ మనకి ఇది సింపుల్ ఫ్యూచర్. అండ్ వి ఫస్ట్ పర్సన్లో మళ్ళీ వీకి ఏమొస్తుంది, షెల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. We shall meet before Christmas. మనం ఎప్పుడు కలుద్దాం అంటే బిఫోర్ క్రిస్మస్, అంటే అది ఫ్యూచర్కి సంబంధించిన సంఘటన. ఇక్కడ ఐ షల్ డిక్టేట్ ద ప్యాసేజ్ టు యూని చూసినా కూడా అది ఫ్యూచర్కి, అంటే డిక్టేషన్ అనేది కంప్లీట్ కాలేదు, అంటే అతను రెడీగా ఉంటే నేను డిక్టేట్ చేస్తాను అన్నది దాని అర్థం. అంటే డిక్టేట్ చేయడం అనేది ఇంకా జరగని సంఘటన కాబట్టి ఇది ఫ్యూచర్కి సంబంధించినది. సో ఇది కూడా మనం బిఫోర్ క్రిస్మస్ కలుద్దామని చెప్తున్నాడు కాబట్టి సో దట్ ఈజ్ ఆల్సో సింపుల్ ఫ్యూచర్. అండ్ విల్ యూ పోస్ట్ దిస్ లెటర్, ఈ లెటర్ని నువ్వు పోస్ట్ చేస్తావా, ఇక్కడ క్వశ్చన్, ఇట్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది కూడా దేనికి సంబంధించింది అంటే సింపుల్ ఫ్యూచర్కి సంబంధించి. సో ఆక్సిలరీ వర్బ్ అనేది మనం ముందు రాసాం. సో యూ వచ్చింది కాబట్టి సెకండ్ పర్సన్, సో సెకండ్ పర్సన్కి మనం ఏం వాడుతున్నాం ఇక్కడ విల్ అనేది వాడుతున్నాం. నెక్స్ట్, హీ విల్ వెయిట్ హియర్ టిల్ యూ కమ్. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కూడా మనం ఏం వాడుతున్నాం, విల్ అనేది వాడుతున్నాం. అంటే సింపుల్ లాజిక్, ఇక్కడ ఐ మరియు వీకి మాత్రమే షెల్ వస్తుంది. రిమైనింగ్ ఆల్ ద ప్రొనౌన్స్ వి టేక్ వాట్, విల్ ఓన్లీ. హీ విల్ వెయిట్ హియర్ టిల్ యూ కమ్, నీవు వచ్చేంత వరకు అతడు వెయిట్ చేస్తాడు. దే విల్ బోర్డ్ ద ప్లేన్ టుమారో, వారు ఏం చేస్తారు, దే విల్
బోర్డ్ ద ప్లేన్ అంటే ప్లేన్ ఎక్కుతారు. ఎప్పుడు? టుమారో అంటే ఫ్యూచర్కి సంబంధించింది కాబట్టి సో సింపుల్ ఫ్యూచర్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్. సో నెక్స్ట్ రూల్ ఈజ్ వాట్? గోయింగ్ టు ఈజ్ నౌ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పర్పస్, డిటర్మినేషన్, ప్రాబబిలిటీ ఆర్ సర్టైనిటీ. సో ఇక్కడ మనకి గోయింగ్ టు అనే ఫ్రేజ్ ఏదైతే ఉందో సో నవడేస్ వీఆర్ యూజింగ్ మోర్ అంటే వీఆర్ యూజింగ్ మోర్ ఫర్ వాట్ పర్పస్ అంటే టు ఎక్స్ప్రెస్ పర్పస్ అంటే మన యొక్క ఉద్దేశం కానీ, డిటర్మినేషన్ అంటే ఏంటిది మన యొక్క నిర్ణయాన్ని కానీ, రైట్, ప్రాబబిలిటీ అంటే దట్ పాసిబిలిటీస్, రైట్, అంటే సంభావ్యత అంటే జరుగుతుందా జరగదా దాన్ని ప్రాబబిలిటీ అంటాం. సర్టైనిటీ అంటే తప్పనిసరిగా మనం చేసే సంఘటనలు ఏవైతే ఉంటాయో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే ఉద్దేశాన్ని కానీ, మన యొక్క నిర్ణయాలను కానీ, ప్రాబబిలిటీ సంభావ్యతలను కానీ, సో తప్పని పరిస్థితులని కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే గోయింగ్ టు ఫ్రేజ్ అనేది వాడుతాం. ఐఎమ్ గోయింగ్ టు లెండ్ యూ ద మనీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఐఎమ్ గోయింగ్ టు లెండ్ యూ ద మనీ, నేను నీకు డబ్బులు అప్పుగా ఇస్తాను. ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు అనే ఫ్రేజ్ను మనం వాడాం. ఇక్కడ యాజ్ పర్ సింపుల్ ఫ్యూచర్ ఏం రావాలి? యాక్చువల్గా ఐ విల్ లెండ్ యూ ద మనీ రావాలి. రైట్, ఐ విల్ లెండ్ యూ ద మనీ రావాలి. బట్ ఐ విల్ రాలేదు. ఇక్కడ ఏమొచ్చింది? ఐతో హెల్పింగ్ వర్బ్ అనేది యామ్ వచ్చింది, దాంతోపాటుగా గోయింగ్ టు అనే ఫ్రేజ్ వచ్చింది. ఇది కూడా దేన్ని తెలుపుతుంది అంటే సింపుల్ ఫ్యూచర్ని మాత్రమే తెలుపుతుంది. ఐఎమ్ గోయింగ్ టు లెండ్ యూ ద మనీ. రైట్, ఇది ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అంటే సో డిటర్మినేషన్. రైట్, అతను నిశ్చయించుకున్నాడా లేదా నేను నిశ్చయించుకున్నాను. నిర్ణయించుకున్నాను ఏమని అంటే నీకు డబ్బులు అప్పుగా ఇద్దామని. రైట్, దే ఆర్ గోయింగ్ టు లెర్న్ రష్యన్. సో దే ఆర్, ఇక్కడ ఆర్ వచ్చింది. రైట్, ఆర్ తర్వాత ఏమొచ్చింది? గోయింగ్ టు అనే ఫ్రేజ్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్. రైట్, దే ఆర్ గోయింగ్ టు లెర్న్ రష్యన్. వాళ్ళు ఏం నేర్చుకోబోతున్నారు? రష్యన్ నేర్చుకోబోతున్నారు. సో ఎందుకు నేర్చుకోబోతున్నారు? మేబీ వాళ్ళకి ఏదైనా పర్పస్ ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా ఉద్దేశం ఉండొచ్చు. రైట్, ఆ ఉద్దేశం వల్ల దే ఆర్ గోయింగ్ టు లెర్న్ రష్యన్. రైట్, సో నేర్చుకోబోతున్నారు. దట్ హౌస్ ఈజ్ గోయింగ్ టు బి పుల్ డౌన్. ఆ హౌస్ని కూల్చబోతున్నారు. వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఆక్సిలరీ ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. దట్ హౌస్ ఈజ్ గోయింగ్ టు బి పుల్ డౌన్ అంటే ఆ ఇంటిని కూల్చబోతున్నారు. ఎందుకు అంటే మేబీ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. రైట్, సో దానికి అక్కడ ప్రాబబిలిటీ ఉంది, కూల్చడం అనే ప్రాబబిలిటీ ఉంది. రైట్, అలాంటి సంఘటనలో మనం గోయింగ్ టు అనేది వాడతాం. అలా కాకుండా వి గెట్ వాట్ హ్యాస్ బీన్ కాల్డ్ ద కలర్డ్ ఫ్యూచర్ by using will in the first person and shall in the second and third person. చూడండి, దిస్ ఈజ్ డిఫరెంట్. ఇంతకుముందు మనం కలర్లెస్ ఫ్యూచర్ అన్నాం అంటే సాధారణ పరిస్థితులు. ఇక్కడ కలర్డ్ ఫ్యూచర్ అంటే ఏదన్నా ఫ్యూచర్ అంటే వివిడ్ పాసిబిలిటీస్ అనొచ్చు, లేదా వివిడ్ ఎమోషన్స్ అని కూడా చెప్పొచ్చు. సాడ్ కానీ, హ్యాపీ కానీ, లేదంటే ఏదన్నా. సో ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ రిస్ట్రైంట్, కమాండ్ ఆర్ ప్రామిస్. రైట్, రిస్ట్రైంట్ అంటే ఏంటిది? నియంత్రించడానికి. కమాండ్ అంటే ఇట్స్ ఎక్ ఆజ్ఞ. రైట్, ప్రామిస్ అంటే ఏంటి? ఇక్కడ వాగ్దానం చేయడం. అంటే టు ఎక్స్ప్రెస్ ద వివిడ్ పాసిబిలిటీస్ ఆర్ వివిడ్ ఎమోషన్స్ వి యూజ్ సింపుల్ ఫ్యూచర్. ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ మళ్ళీ ఏంటి ఇక్కడ అంటే ఫస్ట్ పర్సన్తో విల్ అనేది వాడడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్తో విల్ అనేది వాడినప్పుడు మనకేమొస్తుంది? కలర్డ్ ఫ్యూచర్ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ పర్సన్తో షల్ అంటే కలర్లెస్ ఫ్యూచర్ అంటే సాధారణ పరిస్థితులు. అలా కాకుండా షల్ అనేది దేంతో? సెకండ్ మరియు థర్డ్ పర్సన్తో షెల్ యూజ్ చేసినప్పుడు కూడా కలర్డ్ ఫ్యూచర్ అంటే వివిధ పరిస్థితులను తెలపడానికి. చూద్దాము ఎప్పుడు అనేది చూద్దాం. యూ షెల్ నాట్ టెల్ లైస్. ఇక్కడ మనకి ఏమంటున్నాడు? యాక్చువల్గా యూ విల్ నాట్ టెల్ లైస్ అనాలి, ఆర్ యూ వోంట్ టెల్ లైస్ అనాలి. రైట్, బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది? షెల్ వచ్చింది. ఏమొచ్చింది? షెల్. సో యూతో షెల్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ఏమవుతుంది అంటే రిస్ట్రైంట్ అంటే నియంత్రించడం. అంటే ఒకరిని నియంత్రించడానికి మనం ఏం వాడతాం? సో యూతో షెల్ వాడతాం. రైట్, అంటే గట్టిగా నొక్కి చెప్పడానికి, ఎంఫసైజ్ చేయడానికి సో షెల్ అనేది వాడడం జరుగుతుంది. యూ షల్ నాట్ టెల్ లైస్, నీవు అబద్ధాలు చెప్పకూడదు అని మనం అతన్ని నొక్కి చెప్తున్నాం. రైట్, సో దాన్ని రిస్ట్రైంట్ అంటే నియంత్రించడానికి చెప్తున్నాం. షీ షల్ ఒబే మై ఇన్స్ట్రక్షన్స్. చూడండి, ఇంతకుముందు ఫస్ట్ స్లైడ్లో మనం ఏమన్నాం? షీ విల్ రైట్ ఏ లెటర్ అన్నాం, అక్కడ విల్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమొచ్చింది? షెల్ వచ్చింది. షీ షల్ ఒబే మై ఇన్స్ట్రక్షన్స్. ఆమె ఏం చేస్తుంది? ఆమె నా యొక్క సూచనలను పాటిస్తుంది. ఎందుకు? ఆజ్ఞ. రైట్, సో నా ఆజ్ఞను
ఆమె ఫాలో అవుతుంది, అంటే అందువల్ల షీ షల్ ఒబే మై ఇన్స్ట్రక్షన్స్, నా సూచనల్ని పాటిస్తుంది, రైట్. యూ షల్ బి గివెన్ ప్రెజెంట్, యూ షల్ బి, యూతో మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ షల్ వచ్చింది. యూ షల్ బి గివెన్ ఎ ప్రెజెంట్ ఇఫ్ యూ స్టాండ్ ఫస్ట్ ఇన్ యువర్ క్లాస్. సో ఇక్కడ ప్రామిస్, వాగ్దానం. నార్మల్గా మనం పిల్లలకి అన్ని స్టూడెంట్స్ కానీ ఏం చేస్తాం, సో నువ్వు ఫస్ట్ వస్తే నీకు ప్రైజ్ ఇస్తామంటాం, గిఫ్ట్ ఇస్తామని చెప్తాం. సో దాన్ని వాళ్ళు నమ్మకుండా వాళ్ళు ఏం చేస్తారు, ప్రామిస్ అని అడుగుతారు. సో ప్రామిస్ అని చెప్పకుండా డైరెక్ట్ ఈ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే యూ షల్ బి గివెన్ ఎ ప్రెజెంట్ ఇఫ్ యూ స్టాండ్ ఫస్ట్ ఇన్ యువర్ క్లాస్, అంటే నొక్కి చెప్పడం, అంటే ప్రామిస్ చేసి చెప్పడం అన్నట్టు. సో యూతో విల్ కాకుండా షెల్ వాడడం వల్ల అదేమవుతుంది, అది ప్రామిస్ని తెలుపుతుంది, అంటే మన యొక్క వాగ్దానాన్ని తెలుపుతుంది. సో ఇది యూ, హీ, షీతో షెల్ వాడడం. మళ్ళీ ఇంకోటి ఏంటి ఇక్కడ హీ షల్ బి టేకెన్ టు హాస్పిటల్ ఇఫ్ హీ డజంట్ టేక్ ద మెడిసిన్స్ ప్రాపర్లీ. మళ్ళీ హీతో ఏం చేస్తాం మనం ఇక్కడ షెల్ వాడడం. చూడండి నార్మల్గా హీ విల్ వస్తుంది, బట్ ఇక్కడ మళ్ళీ షెల్ వచ్చింది. హీ షల్ బి టేకెన్ టు హాస్పిటల్, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకు, ఇఫ్ హీ డజంట్ టేక్ ద మెడిసిన్స్ ప్రాపర్లీ, అతను ప్రాపర్గా మెడిసిన్స్ అనేది తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. వార్నింగ్ ఇస్తున్నాం, అంటే హెచ్చరిస్తున్నాం, మెడిసిన్స్ ప్రాపర్గా తిను, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది, ఇలాంటి అడ్మిట్ చేయాల్సి వస్తుంది అనే మీనింగ్లో వార్నింగ్ ఇవ్వడానికి మనం హీతో ఏం తెస్తాం, షెల్ అనేది వాడతాం, రైట్. నెక్స్ట్ హీ షల్ నెవర్ కమ్ హియర్ అగెయిన్, హీ షల్ నెవర్ కమ్ హియర్ అగెయిన్, అతడు ఎప్పటికీ ఇక్కడికి రాడు, రైట్. రిస్ట్రైన్ అంటే ఏంటి, ఇక్కడ నియంత్రిస్తున్నాం, అతడు ఎప్పటికీ ఇక్కడికి రాడు. హీ విల్ నెవర్ కమ్ అగైన్ అనలేదు ఇక్కడ, హీ షల్ నెవర్ కమ్ హియర్ అగెయిన్, అతడి ఇప్పటికీ ఇక్కడికి రాడు. ఐ వోంట్ ఫర్గెట్ యూ హ్యావ్ టోల్డ్ మీ వాట్ యూ హ్యావ్ టోల్డ్ మీ, రైట్. ఐతో చూడండి ఇక్కడ వోంట్ వచ్చింది, అంటే యాక్చువల్గా ఐ షల్ రావాలి యాజ్ పర్ ద సింపుల్ ఫ్యూచర్ కండిషన్, బట్ ఇక్కడ ఐ వోంట్ వచ్చింది, అంటే ఐ విల్ నాట్ అన్నట్టు. ఐ విల్ నాట్ ఫర్గెట్, నేను మర్చిపోను. ఏంటి, వాట్ యూ హ్యావ్ టోల్డ్ మీ, నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని నేను మర్చిపోను, అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, వాగ్దానం చేస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు అన్నట్టు, రైట్. నేను ఎప్పటికీ మర్చిపోను అని వాగ్దానం చేయడం. ఐ విల్ వర్క్ హార్డ్ టిల్ ఐ అచీవ్ విక్టరీ, నేను చాలా కష్టపడతాను ఎప్పటి వరకు, టిల్ ఐ అచీవ్డ్ విక్టరీ, విజయం సాధించే వరకు నేను కష్టపడతాను. అంటే అదేం చెప్తున్నాడు, ఇంటెన్షన్, అతని యొక్క ఇంటెన్షన్ని తెలుపుతున్నాడు, రైట్. సో నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఇక్కడ ఇట్స్ నాట్ విజిబుల్ ప్రాపర్లీ, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ కలర్డ్ ఫ్యూచర్. కలర్డ్ ఫ్యూచర్ అంటే ఎక్స్ప్రెసింగ్ ద వివిడ్ పాసిబిలిటీస్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఎమోషన్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే, రైట్. సో ఏ విధంగా నియంత్రించడానికి, రెస్ట్రైంట్కి కానీ, కమాండ్కి కానీ, ప్రామిస్కి కానీ, అంటే అగెన్స్ట్ ఆఫ్ రూల్. సింపుల్ ఫ్యూచర్ రూల్ ఏంటి, ఐ మరియు వీకి షెల్ వాడతాం. సో షెల్ వాడకుండా ఐ మరియు వీకి విల్ వాడినట్టయితే ఏమవుతుంది, అది కలర్డ్ ఫ్యూచర్ అవుతుంది. సెంటెన్స్ని బట్టి అది రిస్ట్రైంట్ కావచ్చు, లేదా ప్రామిస్ కావచ్చు, లేదా ఇంటెన్షన్ కావచ్చు. అలా కాకుండా సెకండ్ మరియు థర్డ్ పర్సన్ హీ, వి, హీ, షీ, ఇట్, దే, వాటికి నార్మల్గా మనం విల్ వాడాల్సి ఉంటుంది. విల్ కాకుండా మనం షెల్ వాడినట్టయితే ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ అది కూడా బేస్డ్ ఆన్ ద సెంటెన్స్ రిస్ట్రైంట్ కానీ, కమాండ్ కానీ, ప్రామిస్ కానీ అవుతుంది, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కలర్డ్ ఫ్యూచర్. కలర్లెస్ ఫ్యూచర్ అంటే సాధారణంగా ఎక్స్ప్రెస్ చేయడం. కలర్డ్ ఫ్యూచర్ అంటే సో దాని పాసిబిలిటీని తెలపడం అన్నట్టు, అంటే గట్టిగా నొక్కి చెప్పడం, రైట్. హౌవెవర్ ద గోయింగ్ టు ఫార్మ్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ వర్బ్స్ విచ్ డు నాట్ పర్మిట్ ద కంటిన్యూస్ టెన్స్. సో ఇంతకుముందు మనం థర్డ్ స్లైడ్లో మనం దేని గురించి డిస్కస్ చేసాం, గోయింగ్ టు అనే ఫ్రేజ్ గురించి డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, గోయింగ్ టు అనేది సో ఈ వర్బ్స్లో కంటిన్యూస్ టెన్స్లో వాడరాదు అని చెప్తున్నాడు. ఏ వర్డ్స్తో, విష్ కానీ, వాంట్ కానీ, నో కానీ, ఫీల్ కానీ, అండర్స్టాండ్ కానీ, రిమెంబర్ అంటే స్టేటివ్ వర్బ్స్తో మనం కంటిన్యూస్ టెన్స్లో వాడరాదు, రైట్.